జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావా వచ్చేసావా బావా? మన బిడ్డకి ఏదో ఆపదుందంట బావా. చెప్పాలని చూస్తున్నారంట బావా. అవును వైదేహి, ఇదిగో ఈ సెలైన్లోనే మన బిడ్డ ప్రాణాలు తీసే విషం ఉంది. దేవాంశ్, తప్పంతా నాదే వైదేహి, నన్ను క్షమించు. తప్పుడు రిపోర్ట్ చూసి నేనే తప్పు చేయబోయాను. నన్ను క్షమించు. డాక్టర్, నా బిడ్డకేమైనా అయ్యిందో మీరు ప్రాణాలతో ఉండరు. ఏమైంది బావా? ఒక్క నిమిషం వైదేహి. డాక్టర్ చెప్పండి, నా బిడ్డకేం కాదని చెప్పండి. ఆ సెలైన్ ఎక్కినా నా బిడ్డకి మాత్రం ఏమీ కాదని చెప్పండి. చెప్పండి డాక్టర్. బావా సెలైన్ ఎక్కలేదు బావా. అది చెప్తామని నేను బయటకు వచ్చాను. అయితే ఏమైంది బావా? ఇది బిడ్డ బాగు కోసమే కదా పెట్టింది. సెలైన్ ఎక్కలేదా? నిజంగా ఎక్కలేదా? అవును బావా, ఎక్కలేదు. ఆ దేవుడే మన బిడ్డని కాపాడాడు. అసలు ఏమైంది బావా? ప్రాణం పోయాల్సిన డాక్టరే మన బిడ్డ ప్రాణాలు తీయాలని చేస్తున్న ఈ కుట్రలో భాగమైంది వైదేహి. ఈ డాక్టరే. దేవాంశ్, ఏం మాట్లాడుతున్నావు? తెలిసిపోయింది డాక్టర్, ఇంకా నటించొద్దు. చెప్పండి, ఎందుకీ పనిచేశారు? దేవాంశ్, బిడ్డ సరిగ్గా పెరగడం లేదు. ఉంటే వైదేహి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాను కదా. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బిడ్డ ఆరోగ్యం సరిగ్గా లేదన్నది అబద్ధం. మీరు చూపించిన స్కానింగ్ రిపోర్ట్స్ అబద్ధం. ఒరిజినల్ స్కానింగ్ రిపోర్ట్స్. పూర్తి ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పే అసలైన రిపోర్ట్. అడుగు దేవాంశ్, గట్టిగా అడుగు. అసలు దీని వెనకున్న సూత్రధారి ఎవరో అడుగు. ఏంటి బావను అనేది? తప్పుడు రిపోర్ట్ చూపించి మన బిడ్డని చంపేయాలనుకుంటున్నారా? ఎవరు బావా? చెప్పండి డాక్టర్, ఎందుకు చేశారు పని? ఎవరు చేయమన్నారు? చెప్పండి. ఇలా చెప్పరు బావా. పోలీసులకు అప్పగిస్తే అప్పుడు చెప్తారు. ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే మా బిడ్డ మాకు దక్కుండేది కాదు డాక్టర్. పైగా నా చేతే మందులు తెప్పించి నన్నే కారకుణ్ణి చెయ్యాలని చూస్తారా? అసలు మీలాంటి వాళ్ళు డాక్టర్గా ఉండడానికే పనికిరారు. మీరు చెప్పరా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, ఉండండి. వద్దు దేవాంశ్, తొందరపడొద్దు, చెప్తాను.
ఇదంతా చేయమని చెప్పింది ఎవరో కాదు, మీ అమ్మగారే. అమ్మా, మా అమ్మ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అత్తయ్య ఇలా చేయడం ఏంటి? డాక్టర్ అబద్ధం చెప్తున్నారు బావా. అత్తయ్య మీద నింద వేయాలని చూస్తున్నారు. నింద కాదు, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే ఆవిడనే అడగండి. సారీ కౌసల్య గారు, చెప్పక తప్పలేదు. నా జీవితాన్ని రిస్క్లో పెట్టుకోలేను కదా. ఇది ఊహించని మలుపు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు వచ్చింది. కౌసల్య, ఈ పని నువ్వు చేయించావా? కౌసల్య చేయటం ఏంటి? నా కుటుంబం నాశనం అయిపోవడం కౌసల్య కోరుకుందా? అమ్మా, డాక్టర్ చెప్పేది అబద్ధమని చెప్పమ్మా. అబద్ధమే బావా. అత్తయ్య మన బిడ్డ ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తుంది? చెప్పండి అత్తయ్య. నిజం. డాక్టర్ చెప్పేది ముమ్మాటికి నిజం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.